అయితే పద్యాలు రెండించి ఒకటి రాయమంటాడు కాబట్టి మీకు 2 పద్యాలు పర్ఫెక్ట్ వచ్చినాయి అనుకోండి, అందులో ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక పద్యం వస్తే ఆ పద్యం రాసే అవకాశం ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలంటే ధనపతితో దరిద్రునకు అనే పద్యం ఏదైతుందో అది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎందుకంటే గతంలో చాలా ప్రశ్నల్లో, చాలా ప్రశ్న పత్రాల్లో చాలా సార్లు ఆ పద్యం అనేది రిపీటెడ్గా వచ్చింది. దాంతో పాటుగా వేడుటెంతయ్య కష్టమైనను వేరు లేని సృహుజ్జను అనే పద్యం కూడా చాలా సార్లు రిపీట్ అయింది. ఈ 2 పద్యాలు నేర్చుకుంటే ఆ 2 పద్యాల్లో ఏదో ఒకటి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే లాస్ట్ ఇయర్ 2025లో జరిగిన ఎగ్జామ్లో మనకు అన్ఎక్స్పెక్టెడ్గా వరదుడు సాధు భక్త జనవత్సలుడు అనే పద్యం ఇచ్చిండు. అయితే ఆ పద్యం ఎప్పుడు ఇవ్వలే, ఏ క్వశ్చన్ పేపర్లో ఇవ్వలే, కానీ ఈ 2025లో ఇచ్చిండు. అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే వరదుడు సాధు భక్త జనవత్సలుడు అనే పద్యం కూడా నేర్చుకోవాలి. దాంతో పాటుగా నీరము తప్తలోహమును నిలిచి యనామకమైన నశించు అనే పద్యం కూడా మీరు నేర్చుకోవాలి. ఈ 4 పద్యాలు నేర్చుకోవడం ద్వారా మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే పద్యానికి ఆ పద్యం పూరించి భావం రాసి 6 మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.